వంశీ చెప్పరా. ఏం లేదురా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, అందుకే కాల్ చేశాను. అర్జెంటేరా. ఏం లేదురా, నాకు అర్జెంట్గా 5 lakhs కావాలి. లైఫ్ అండ్ డెత్ సమస్య మామా. 1 lakh కాదురా, 5 lakhs కావాలరా. ఎలాగైనా అడ్జస్ట్ చేయరా, నీకు 1 month ఇచ్చేస్తారా. నీకెందుకురా, నేను ఏదో ఒకటి చేసి ఇస్తాను. ప్లీజ్ రా. ఎందుకు ఏమిటి అని మాత్రం అడక్కు, అర్థం చేసుకోరా. సరే, ఎప్పుడు కాల్ చేయండి నీకు? ఎవరైనా అడగరా, పర్వాలేదు. నీకెందుకురా, నేను చెక్ ఇస్తాను. అవసరమైతే ఇంట్రెస్ట్ అయినా పర్లేదురా, తప్పదురా. ప్లీజ్ రా, ఈ ఒక్క హెల్ప్ చేసావంటే లైఫ్లో నేను గుర్తుపెట్టుకుంటారా. ప్లీజ్ రా మామా. సరేరా, నువ్వు కాల్ చేయొద్దు, నేనే ఈవినింగ్ కాల్ చేస్తాను నీకు. ఏ టైం చేయను? సరేరా, అయితే 6 o'clock అలా చేస్తాను. ఎలాగైనా అయ్యేటట్టు చూడరా. ప్లీజ్ రా మామా, అర్థం చేసుకోరా. సరేరా, అయితే ఈవినింగ్ 6కి కాల్ చేస్తాను. బాయ్ రా. చాలా ఇబ్బందులు ఉన్నట్టున్నావు. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నేను చెప్పింది వింటే నీ 20 lakhs ప్రాజెక్ట్ని దిగ్విజయంగా నేను డీల్ చేసి నీకు అమౌంట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాను. ఎవరు సార్ మీరు? నేనెవరనేది ప్రస్తుతానికి నీకు అనవసరం. నీ ఇబ్బంది తప్పటం కావాలి కదా, దాని మీదే కాన్సన్ట్రేషన్ చెయ్యి. నీకు 20 lakhs ఇచ్చే బాధ్యత నాది, అర్థం చేసుకో. నా మాట విన్నావనుకో, నీ ప్రియురాలు నీకు తగ్గుతుంది. లేదనుకో, ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆవిడ ఒక ఆ విటివాడి జీవితానికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని నా మాట విని నేను చెప్పించేయి. ఏం చేయాలి సార్? చెప్తాను. చూడందు, ఈ సమాజంలో ఏ మనిషి అయినా కానీ అతి తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలంటే తప్పు చేయాల్సిందే. నీతి న్యాయంగా ఉంటే అది జరిగే పని కాదు. అందుకని నేను నీకు ఒక బ్యాగ్ ఇస్తాను. ఆ బ్యాగ్ తీసుకువెళ్ళి నేను చెప్పిన అడ్రస్లో ఒక పర్సన్కి ఇచ్చామనుకో, 10 lakhs ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ అలాగే ఇంకొక బ్యాగ్ ఇస్తాను. దాన్ని కూడా తీసుకువెళ్ళి ఇంకో పర్సన్కి ఇచ్చావనుకో, ఇంకో 10 lakhs ఇస్తాను. టోటల్గా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏం బ్యాగ్ సార్ అది? చెప్తాను, కానీ చెప్పిన తర్వాత నువ్వు భయపడకూడదు. ఏం భయపడను సార్, ఇది నా చావో రేవో అన్నట్టు ఏమైనా చేస్తాను సార్. చూడందు, హెరాయిన్ గురించి ఎప్పుడు విన్నావు నువ్వు? తెలుసు సార్, మత్తు మందని విన్నాను. అది ఆ బ్యాగ్ నీకు ఇస్తాను.
దాన్ని ఒక పర్సన్కి ఇచ్చావనుకో, అతను నీకు 1 CR క్యాష్ ఇస్తాడు. దాంట్లో 90 lakhs నేను తీసుకుంటాను, 10 lakhs నీకు ఇచ్చేస్తాను. ఇందులో ప్రాబ్లం ఉండదా సార్? ఏముండదు, అన్నీ నేను చూసుకుంటాను. డిపార్ట్మెంట్ అంతా నేనే మేనేజ్ చేసుకుంటాను. నీ వరకు ఏమీ రానివ్వను. అవసరమైతే ఆ స్టేషన్ ఎస్ఐని నీతో ఫోన్ మాట్లాడమంటాను. ఓకేనా? నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. వద్దులేండి సార్, పోలీసు వాళ్ళతో వద్దులేండి సార్. కానీ సార్, మా అమ్మ నాన్నకి నేను ఒక్కనే కొడుకుని సార్. ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి సార్, వాళ్ళు బ్రతకరు సార్. పిచ్చోడా, నీ ప్రేస్ లేకపోతే చచ్చిపోతానంటున్నావు. అటువంటప్పుడు ఇంకా అమ్మా నాన్న గురించి ఆలోచిస్తే ఎలా? అంతేకాదు, ఇప్పుడు నువ్వు చేసే ఉద్యోగానికి మహా అయితే 30,000 ఇస్తున్నారు. 30,000 అని మీకెలా తెలుసు సార్? పిచ్చివాడా, నీ గురించి అంతా నాకు తెలుసు. ఎవరెవరు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారా వాళ్ళని ఎలా క్యాచ్ చేయాలా, ఇదే నా డ్యూటీ. నీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఈ పని మీరే చేయొచ్చు కదా అని. కానీ నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాను అనుకో, నా బిజినెస్కి అంత కరెక్ట్ కాదు. అందుకని థర్డ్ పర్సన్ని నమ్ముతాం. నీకు అవకాశం ఇస్తున్నాను. దేవుడు నీ అందు ఉన్నాడు కాబట్టే నీ ప్రాబ్లం నాకు అర్థమయ్యేలా చేశాడు. నా మాట విను. సరే సార్, నాకు 2 నిమిషాలు ఆలోచించే టైం ఇవ్వండి. ఓకే, క్యారీ ఆన్, టేక్ యువర్ ఓన్ టైం. చెప్పండి. అదే పనిలో ఉన్నాను. పిల్లోడు ఆలోచనలు పడ్డాడు. ఆలోచనలో పట్టం కాదు, 100% పని అయిపోతుంది. ఏమి టెన్షన్ అక్కర్లేదు. అర్థమైందా? ఏ రిస్క్ లేదు. 10 minutesలో నీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఓకేనా? బాయ్. ఏం హీరో, ఏం ఆలోచించావు? అదే సార్, చెయ్యాలనుంది. భయమేస్తుంది సార్. ఏమైనా రిస్క్ అయిందనుకోండి సార్, మా అమ్మ నాన్న ఏమైపోతారని భయంగా ఉంది. నీకేం ప్రాబ్లం లేదు, అన్నీ నేను చూసుకుంటాను. ఏమైనా రిస్క్ జరిగితే నేను కూడా రిస్క్ పే చేయాల్సి వస్తుంది. ఆ రిస్క్ నేనేం తీసుకుంటాను. అర్థమైందా? నా మాట విను. నిన్ను ఎలాగైనా కానీ కాపాడతాను. నీకు కావాల్సిన డబ్బుని నేను ఇప్పించి ఏర్పాటు చేస్తాను. నా మాట నమ్ము. సరే సార్, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్పండి. వెరీ గుడ్, చాలా తెలివిగలవాడి. తొందరగానే నిర్ణయం తీసుకున్నావు.
సరే ఒక పని చేయి, నీ ఫోన్ నెంబర్ నాకు 9860168641. ఓకే, మార్నింగ్ 10 కల్లా నీకు ఫోన్ చేస్తాను. నీకు బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. దాన్ని తీసుకెళ్ళి నేను చెప్పిన అడ్రస్కి ఇచ్చే. అర్థమైందా? ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది, మార్నింగ్ చెప్తాను. తను ఒక రిటర్న్ బ్యాగ్ ఇస్తాడు, దాన్ని తీసుకొని నా దగ్గర రా. ఓకేనా? సరే సార్. ఓకే సార్, మార్నింగ్ 10 కల్లా వస్తాను. ఓకే, రైట్. గుడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. హలో, సక్సెస్. ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. కుర్రోడు మన చేతిలో ఉన్నాడు. మొన్న కాదని ఎక్కడికి పోడు. అర్థమైందా? హ్యాపీగా ఉండండి. రేపు పని పూర్తి చేసిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను. ఓకేనా? బాయ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.